హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే గనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి పౌడర్. ఈ పౌడర్ మనం ఏ ఫ్రైకైనా యూజ్ చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ ఒక 6-7 ఫ్రైస్ వరకు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రైస్‌కి ఎంతో టేస్ట్ కూడా యాడ్ అవుతుంది మనకి. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం ఒక నెల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఏం పాడవదు. ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. నేను ఇక్కడ వేయించిన పల్లీలు, చట్నీ పప్పు, ఎండు కొబ్బరి, చిన్న వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు తీసుకున్నాను. ఇక్కడ వేయించిన పల్లీలు ఒక గ్లాస్ తీసుకుంటే కనుక ఈక్వల్ క్వాంటిటీలోనే చట్నీ పప్పు కూడా తీసుకున్నాను. అండ్ కొంచెం ఎండు కొబ్బరి, ఒక చిన్న వెల్లుల్లి, అండ్ దానికి సరిపడా కారం, ఉప్పు, పసుపు తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిపి మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. మనం ఈ పౌడర్ని స్మూత్గా బ్లెండ్ చేసుకోకూడదు, కొంచెం రఫ్గానే ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. ఈ పౌడర్ మనం ఆల్మోస్ట్ 6-7 ఫ్రైస్కి యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. దొండకాయ, కాకరకాయ, బీన్స్, చిక్కుడు, గోరు చిక్కుడు అన్నిటికీ బాగుంటుంది. క్యాప్సికమ్ పౌడర్ చేశాను కదా అని ఇక లంచ్కి కూడా దొండకాయ ఫ్రై చేస్తున్నాను. అందుకోసమే కట్ చేసుకుంటున్నా సన్నగా. ఇక్కడ ఆయిల్ హీట్ అయినాక నేను అందులో దొండకాయ వేసేసాను, కట్ చేసినవి. చాలా టైం పడుతుంది కదా దొండకాయ ఫ్రై అవ్వాలంటే, అందుకని కలపెట్టేసి ప్లేట్ పెట్టేశాను కొంచెం త్వరగా మగ్గడానికి. చిన్నులపై దంచుతుంది మా పాప రసం కోసం. మనకి ఫ్రై సగం ఫ్రై అయిపోయింది. అందుకని సాల్ట్, పసుపు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వేసాను, ఆల్రెడీ పౌడర్లో వేసాను కదా అని. పక్కనే నా రసం కూడా రెడీ అయిపోతున్నాయి. హాఫ్ ఫ్రై అయినాక కారం వేసాను. తక్కువ వేసా, చూసి తర్వాత వేద్దామని. పౌడర్ కూడా వేసినాక లాస్ట్లో పౌడర్ యాడ్ చేస్తున్నాను. పౌడర్ యాడ్ చేసిన ఒక 10 మినిట్స్కి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కలిపెట్టేసాను. ఇప్పుడు ఇందులో నూనెలో వేయించిన పల్లీలు యాడ్ చేస్తున్నాను. ఇవి వేస్తే చాలా బాగుంటుంది ఈ దొండకాయ ఫ్రైకి. ఒకసారి ట్రై చేయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి మన దొండకాయ రెడీ అయిపోయింది. రసం కూడా అయిపోయింది. మా తులసమ్మ అండి, ఇవాళ ఎండ వస్తుంది. 2-3 డేస్ నుంచి అయితే రెయినే మొత్తం. అంతేనండి. ఇవాళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇవాళ నా లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.